2018లోనే కమిటీ ఎగైనెస్ట్ సెక్షువల్ హరాస్మెంట్ కమిటీ నియమించారు. అది రిపోర్ట్ కూడా సబ్మిట్ చేసింది 2019లో. ఆ రిపోర్టు బయట పెట్టామని అడిగింది సమంత. కొత్తగా కమిటీ ఏమని కాదు అడిగింది. సమంత అడిగింది ఆ రిపోర్టు బయట పెట్టారు. క్యాష్ రిపోర్ట్ అంటారు కమిటీ ఎగైనెస్ట్ సెక్షువల్ హరాస్మెంట్. చిన్మయ అడిగినా, సుమ అడిగినా, వీళ్ళందరూ సమంత అడిగినా వాళ్ళు ఆల్రెడీ సబ్మిట్ చేసిన నివేదికను బయట పెట్టున్నారు. కొత్త కమిటీ వేయడం కాదు, ఆల్రెడీ కమిటీ వేశారు, రిపోర్ట్ కూడా ఉంది. సో ఆ రిపోర్ట్ హేమా కమిటీ ఎలాగైతే 2019లో రిపోర్ట్ ఇచ్చింది, ఇప్పుడు దానికి రకరకాల లీగల్ ఛాలెంజెస్ ఉండే అవన్నీ అధిగమించి ఇప్పుడు బయట పెట్టారు. సో తెలంగాణ ప్రభుత్వానికి కూడా కమిటీ ఎగైనెస్ట్ సెక్షువల్ హరాస్మెంట్ గతంలోనే రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పటికీ దాన్ని బయట పెట్టలేదు, దాన్ని బయట పెట్టమని అడుగుతున్నారు. దాంట్లో కొన్ని పార్ట్స్ గతంలో మీడియాలో కూడా వచ్చాయి. టైమ్స్ ఆఫ్ ఇండియాలో మీరు క్యాష్ రిపోర్ట్ అంత టాలీవుడ్ అని గూగుల్లో కొట్టండి వస్తుంది. సో ఆల్రెడీ దాంట్లో కొన్ని భాగాలు బయటికి కూడా వచ్చాయి. సో అందువల్ల దాని పూర్తి రిపోర్ట్ అధికారికంగా బయట పెడితే ప్రభుత్వము, ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక పాలసీస్ని రూపొందించి ఇలాంటి సెక్షువల్ హరాస్మెంట్ లేకుండా వర్క్ ప్లేస్లో చర్యలు తీసుకోవచ్చు అన్నది డిమాండ్.